హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, రీసెంట్గానే షామీ కంపెనీ చైనాలో MIUI 12ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ చైనీస్ బీటా అనేది వీళ్ళు రీసెంట్గా రిలీజ్ కూడా చేశారు. ఆల్రెడీ నేను రెడ్మీ నోట్ 7లో ఇన్స్టాల్ చేసి ఈ MIUI 12లో ఉన్న టాప్ 70+ ఫీచర్స్ ఏంటి అనే దాని మీద సపరేట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అయితే ఈరోజు నేను మీకు ఎవరైతే మన ఇండియాలో ఉన్న ఫోన్స్ ఉంటాయి కదా, షామీ కంపెనీ కావచ్చు, రెడ్మీ కంపెనీ కావచ్చు, పోకో కంపెనీ కావచ్చు, సో వీటిలో అందరు కూడా MIUI 11లో ఉన్నారు కదా. సో MIUI 11లోనే ఉంటూ MIUI 12కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని మీద కొన్ని ట్రిక్స్ చూపిస్తాను. దాదాపు ఒక 17-18 యాప్స్ మీకు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఏవైతే MIUI 12లో ఉన్న యాప్స్ ఉంటాయో వాటిని మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని వాటికి సంబంధించిన ఫీచర్స్ ఏంటనేది కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇక ఈరోజు నేను మీకు ఆ ఫోన్స్లో అంటే మన ఇండియాలో ఉన్న రెడ్మీ K20 Pro కావచ్చు, రెడ్మీ Note 5 Pro కావచ్చు, అలాగే పోకో F1 కావచ్చు, వీటిలో ఈ 3 ఫోన్స్ కూడా MIUI 11లో ఉన్నాయి. ఇది ఒక్కటే MIUI 12లో ఉంది. సో ఈ 3 ఫోన్స్లో కూడా ఆ MIUI 12కి సంబంధించిన యాప్స్ని ఇన్స్టాల్ చేసి మీకు ప్యారలల్గా కంపేర్ కూడా చేసి చూపిస్తాను. అంటే ఒక దాంట్లో MIUI 11లో ఉన్న యాప్ అలాగే MIUI 12లో ఉన్న యాప్ మనకి చూడటానికి ఎలా ఉంటుందనేది కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా ఆ యాప్స్ ఏంటి అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూసేద్దాం. సో మనం ఇప్పుడు MIUI 12కి సంబంధించిన ఫోన్ని ఇక్కడ పెడుతున్నాను. అలాగే ఇది రెడ్మీ Note 5 Pro. ఇది మనకి MIUI 11 మీద ఉంది, Android 9 మీద రన్ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ నేను అలాగే MIUI 11 అని చూపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఒక జిప్ ఫార్మాట్లో మీకు ఒక ఫైల్ ఇస్తాను. దాంట్లో దగ్గర మీకు 18 అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 18 అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఈ 18 అప్లికేషన్లు కూడా మనకి డైరెక్ట్గా MIUI 12లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన అప్లికేషన్స్ ఏ ఫోన్లో అయినా ఇన్స్టాల్ అవుతాయి. అయితే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 18 అప్లికేషన్లు కూడా ప్రతి ఫోన్లో ఇన్స్టాల్ అవ్వని రూల్ అయితే లేదు. దాదాపు ఒక 10 వరకు అప్లికేషన్స్ అన్ని ఫోన్స్లో కూడా కామన్గా ఇన్స్టాల్ అవుతాయి. కానీ కొన్ని ఫోన్స్ ఉంటాయి కదా, సూపర్ AMOLED డిస్ప్లేలో ఉన్న ఫోన్లు, లైక్ మనకి రెడ్మీ K20 Pro. సో వీటిలో మాత్రం కొన్ని అప్లికేషన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక్కొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటా మనం రెగ్యులర్ MIUI 11లో ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది, అలాగే MIUI 12కి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ నేను కాంటాక్ట్స్ అండ్ డైలర్ యాప్కి సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది MIUI 12కి సంబంధించిన అప్లికేషన్. ఇక దీంట్లో MIUI 11కి సంబంధించిన అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం MIUI 12 అప్లికేషన్ దీంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఏ ఫోన్లో అయినా ఇన్స్టాల్ అవుతుంది, డోంట్ వరీ. మీకు నచ్చిన యాప్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి పైన MIUI 11లో రీసెంట్స్ అండ్ కాంటాక్ట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మాత్రం మనకి రీసెంట్ కాల్ యాప్ అలాగే మనకి రెగ్యులర్గా మనకు ఒక డైలర్ యాప్ లాగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఇమేజ్ లాగా చూపిస్తుంది. సో అలాగే మనకి కాల్ ఇంటర్ఫేస్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కాల్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది. ఇది 198కి కాల్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు MIUI 11కి అలాగే MIUI 12కి. ఇది కాంటాక్ట్స్ అండ్ డైలర్ యాప్. అలాగే నెక్స్ట్ మనం రెగ్యులర్గా ఉండే ఇంకొక యాప్ కూడా ఇన్స్టాల్ చేద్దాం, లైక్ మనకి MIUI లాంచరు. MIUI 12కి సంబంధించిన లాంచర్ అనేది సూపర్గా ఉంటుంది. ఇది నిజానికి చెప్పాలంటే ఏదైతే మనకి పోకో లాంచర్ ఉంటుందో ఆ పోకో లాంచర్ని వీళ్ళు కొంచెం మాడిఫై చేసి రెగ్యులర్గా ఉండే ఫోన్స్ కోసం కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా ఇప్పుడు నేను మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ అనేవి సూపర్గా ఉంటాయి. మనకి యాప్ షార్ట్ కట్స్ తీసుకొచ్చారు, యానిమేషన్స్ బాగుంటాయి, రకరకాల ఫీచర్స్ దీంట్లో మనం చూడొచ్చు. సో ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి, హోమ్ స్క్రీన్ దగ్గర రండి. మీకు టోటల్ ఇంటర్ఫేస్ మొత్తం కూడా మారిపోతుంది. ఇప్పుడు మీకు ఇది MIUI 12కి సంబంధించిన లాంచర్ అన్నట్టు. ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఇప్పుడు MIUI 11 వాడుతుంటారు కదా. సో దాంట్లో మీకు ఉండే ఇంటర్ఫేస్ ఏంటంటే మీకు ఇలా షార్ట్ కట్స్ ఉండవు. ఇక్కడ చూడండి, మనకి యాప్ మీద లాంగ్ ట్యాప్ చేస్తే మనకి కొన్ని షార్ట్ కట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక యాప్ మీద సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ కట్స్ వస్తున్నాయి. షేర్ చేయొచ్చు, యాప్ ఇన్ఫోలోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. అలాగే అన్ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా డిఫరెంట్గా ఒక బ్లాస్ట్ లాగా చూపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ షేర్ ఇట్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక బ్లాస్ట్ లాగా సౌండ్తో పాటు మీకు అది అన్ఇన్స్టాల్ కూడా అవుతుంది. ఇలా మీరు ఈ లాంచర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఏవైతే పోకో లాంచర్లో ఉన్న ఫీచర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మోర్లోకి వెళ్ళండి. అలాగే ఇక్కడ మీకు యాప్ డ్రాయర్, మనకి రెగ్యులర్ అలాగే మనకి యాప్ డ్రాయర్ మోడ్ 2 ఉంటాయి. సో ఇక అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు, బ్లాక్ కలర్లోకి పెట్టుకోవచ్చు, థీమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఏదైతే మనకి పోకో లాంచర్ ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే నెక్స్ట్ యాప్ ఏంటనేది చూద్దాం. మనకి డైరెక్ట్గా మీకు
థీమ్ యాప్లో పెద్దగా మీకు చేంజెస్ అయితే ఏమి కనిపించట్లేదు. మీకు రెగ్యులర్గా అయితే సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేలో ఉన్న ఫోన్స్లో మీకు ఆమ్లెడ్ ఉంటుంది కదా, మీకు ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది కదా, ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కోసం మనకి సపరేట్గా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. థీమ్ యాప్లోంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు రిలీజ్ చేసిన యాప్లో మాత్రం మనకు ఆ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో థీమ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ పెద్దగా మీకు ఇంటర్ఫేస్లో పెద్ద చేంజెస్ అయితే మీరేమీ అబ్జర్వ్ చేయలేరు కూడా. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. థీమ్స్ యాప్ ఓపెన్ చేసి, ఇది MIUI 11లో ఉండే థీమ్ యాప్. ఇప్పుడు మనకి ఇదేమో MIUI 12కి సంబంధించిన థీమ్ యాప్ ఇన్స్టాల్ అయింది. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకసారి ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేయొచ్చు. స్లైట్గా మీకు చిన్న డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయొచ్చు యానిమేషన్స్లోను, అలాగే మీకు కనిపించే విధానంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మీకు సేమ్ ఉంటుంది. అందుకే చెప్పాను కదా, థీమ్ యాప్లో మాత్రం మీరు పెద్దగా చేంజెస్ అయితే ఏమీ మీరు గమనించలేరు కూడా. అలాగే నెక్స్ట్ మనకి MIUI క్లాక్లో మాత్రం మీకు చాలా వరకు చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒకసారి మీకు MIUI 11కి సంబంధించిన యాప్ను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి క్లాక్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కానీ MIUI 12లో క్లాక్ ఇంటర్ఫేస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి క్లాక్ ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ సైడ్కి అన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి మొత్తం గ్లోబ్ కనిపిస్తుంది. సో దీంట్లో మాత్రం MIUI 12లో కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి టైమర్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంటర్ఫేస్. అలాగే ఇక్కడ కూడా మీకు కొంచెం స్లైడ్గా మీరు డిఫరెన్సెస్ అనేవి చూడొచ్చు. సో టైమరు అలాగే వరల్డ్ క్లాక్ ఇలాంటివి మాత్రం మీకు డిఫరెన్స్ వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇది MIUI 12కి సంబంధించిన యాప్ అన్నట్టు. అలాగే ఇంకొక యాప్ ఏంటంటే మీకు వెదర్ యాప్లో కూడా మీకు చాలా వరకు యానిమేషన్స్లో డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, మీకు వెదర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇది MIUI 11కి సంబంధించిన వెదర్ యాప్. ఇక్కడేమో మీకు MIUI 12కి సంబంధించిన వెదర్ యాప్ చూడండి, ఇక్కడ మీకు కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీకు MIUI 11లో మీకు బేసిక్గా ఇంటర్ఫేస్ పైన ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ టెంపరేచర్ మాత్రం మిడిల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ మీరు పెద్దగా డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే రీసెంట్ సిటీస్ మీకు ఇక్కడ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సిటీస్ ఏమో ఇక్కడ చూపిస్తుంది, కానీ దీంట్లో ఏంటంటే మీరు స్లైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా కొత్త సిటీ యాడ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇలా స్లైడ్ చేసుకుంటే వస్తుంది. ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. ఇంకేదైనా మీరు కొత్తగూడెమో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ స్లైడ్ చేసుకోవచ్చు అనమాట, మీరు యాడ్ చేసుకున్న సిటీస్ అన్నీ కూడా. సో చాలా బాగుంది. ఇదైతే కొంచెం వెదర్ యాప్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ మనకి మేజర్గా బాగా డిఫరెన్స్ కనిపించేది మాత్రం సెక్యూరిటీ యాప్ మాత్రం చాలా వరకు చేంజెస్ వీళ్ళు చేశారు. అలాగే మనకి ఏదైతే MIUI 12లో ఉన్న సెక్యూరిటీ యాప్ ఉంటుందో డైరెక్ట్గా వీళ్ళు పోర్ట్ చేశారు, కానీ అన్ని ఫీచర్స్ అయితే మీకు దీంట్లో ఉండవు అనమాట. ఇంటర్ఫేస్లో మనకి యూటిలిటీస్ ఆప్షన్ మాత్రం వీళ్ళు కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. సో మనకి MIUI 12లో డైరెక్ట్గా యూటిలిటీస్ యాప్ అనేది ఇక్కడ మీకు కింద చూపిస్తూ ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. కానీ యానిమేషను ఇంటర్ఫేస్ మొత్తం టోటల్గా వీళ్ళు ఏదైతే MIUI 12లో ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకసారి మనం MIUI 11కి సంబంధించిన సెక్యూరిటీ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం యానిమేషన్స్ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సెక్యూరిటీ ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్లో ఉండే యానిమేషన్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మేజర్గా మనకి బ్యాటరీకి సంబంధించిన బ్యాటరీ ఇంటర్ఫేస్ మొత్తం కూడా మీకు చేంజ్ అయిపోతుంది. అలాగే మీకు అల్టిమేట్గా మీకు అల్ట్రా బ్యాటరీ సేవర్ అనేది డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, MIUI 11లో మీకు అల్టిమేట్ బ్యాటరీ సేవర్ అయితే లేదు, కానీ దీంట్లో మాత్రం అల్ట్రా బ్యాటరీ సేవర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ అల్ట్రా బ్యాటరీ సేవర్ అనేది ఎప్పటి నుంచో వీళ్ళు ట్రై చేస్తున్న ఫీచర్ అనమాట. ఇది ఒకసారి ఆన్ చేశారనుకోండి, మీకు చాలా వరకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో ఈ అల్ట్రా బ్యాటరీ సేవర్ మీరు డైరెక్ట్గా ఈ MIUI 12 ఇంకా మీకు రాకముందే మీరు దీంట్లో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ స్టాటిస్టిక్స్ కూడా మీకు మారిపోతుంది. బ్యాటరీ స్టాట్స్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఆ ఫీచర్స్ ఉన్న వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. సో దీంట్లో కూడా మీకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రాఫ్, రెండోది ట్యాబ్లెట్ ఫామ్స్లో ఉంటుంది, ట్యాబ్స్ లాగా కనిపిస్తుంటుంది. సో ఇది కూడా మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనకి మెసేజింగ్ యాప్ ఉంటుంది కదా. సో ఈ మెసేజింగ్ యాప్లో కూడా మనకి చాలా వరకు డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు రెగ్యులర్ మెసేజింగ్ యాప్ ఓపెన్ చేస్తాను. మనకి ఏదైతే MIUI 11లో ఉండే మెసేజింగ్ యాప్కి, అలాగే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్న MIUI 12కి సంబంధించిన మెసేజింగ్ యాప్కి చాలా వరకు డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ నేను MIUI 12కి సంబంధించిన ఫీచర్స్లో కూడా ఆ మెసేజింగ్ యాప్ గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఒకసారి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి రెగ్యులర్, అలాగే ప్రమోషనల్, అలాగే మనకి ఇలా ఉంటాయి అనమాట. అంటే ప్రమోషనల్ మెసేజ్లు అంటే మనకి కంపెనీల నుంచి వస్తుంటాయి కదా, సెల్యులార్ నెట్వర్క్స్ నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఇలా ఉంటుంది. కానీ MIUI 11లో మనకి మెసేజింగ్ యాప్ అనేది చూడటానికి ఇలా ఉంటుంది. ఇలా మనకి ఈ మెసేజింగ్ యాప్లో కూడా చాలా వరకు వీళ్ళు చేంజెస్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇంకా చాలా రకాల యాప్స్ ఉంటాయి. మనకి MIUI స్కానర్ కావచ్చు, ప్యాకేజ్ ఇన్స్టాలర్ కావచ్చు, అలాగే మనకి స్క్రీన్ రికార్డర్ కావచ్చు, సెక్యూరిటీ షేరింగ్ కావచ్చు, అలాగే మనకి MIUI బ్రౌజర్ కావచ్చు, కంపాస్ కావచ్చు, MIUI నోట్స్ కావచ్చు,
క్యాలెండర్ కావచ్చు, ఎంఐ షేర్ కావచ్చు. ఇలా మనకి దగ్గర దగ్గర ఒక 18 అప్లికేషన్స్ అనేవి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు నో ప్రాబ్లం, మీకు అన్ని యాప్స్ కూడా మీకు ఈజీగానే ఇన్స్టాల్ అవుతాయి. అయితే మీరు రెగ్యులర్గా ఏదైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా MIUI 12కి సంబంధించిన ఫీచర్స్, అవి మీకు వద్దు, మళ్ళీ రెగ్యులర్గా మీకు గెట్ యాప్స్లోంచి మీరు డైరెక్ట్గా యాప్స్ని అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్, మీరు ఏదైతే యాప్ మీరు ఇన్స్టాల్ చేశారో, అంటే మీరు MIUI 12కి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేస్తారు కదా, సెక్యూరిటీ యాప్ నేను ఇన్స్టాల్ చేశాను. మీరు యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి జస్ట్ మీరు అన్ఇన్స్టాల్ అప్డేట్ అని ట్యాప్ చేయండి. ఏదైతే మీకు డిఫాల్ట్గా మీరు వాడుతున్న సెక్యూరిటీ యాప్ ఉంటుందో అదే ఉంటుంది, మళ్ళీ నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఆ యానిమేషన్స్ కానీ, బ్యాటరీకి సంబంధించిన ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి. సేమ్ మళ్ళీ మీకు ఏదైతే MIUI 11లో ఉన్న ఫీచర్స్ ఉంటాయో అదే తరహాలో ఉంటుంది. మీరు యాప్ మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే ఈ యాప్కు సంబంధించిన అప్డేట్స్ అనేవి, అంటే MIUI 12కి సంబంధించిన అప్డేట్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తూనే ఉంటారు. అది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు ఆ యాప్ కావాలంటే అది వాడచ్చు, లేదంటే డైరెక్ట్గా మీకు గెట్ యాప్స్లోంచి కూడా మీరు దీన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు K20 Proలో మాత్రం సూపర్ వాల్పేపర్ అనే ఫీచర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇంకొక ఫోన్స్లో కూడా, మిగతా ఫోన్స్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మీకు సపరేట్గా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, MIUI 12కి సంబంధించిన యాప్స్ని MIUI 11లో ఉన్న ఫోన్స్లో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.